ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని సమయాల్లో అన్ని చీకటిగా అనిపిస్తాయి. ఆశ లేకుండా, దారి కనిపించకుండా మనసు భారంగా ఉంటుంది. కానీ ఈ వాక్యం మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మన శక్తితో కాదు, మన జ్ఞానంతో కాదు, దేవుడే మన చీకటి పరిస్థితుల్లోకి తన వెలుగును పంపుతాడు. కన్నీళ్ళ మధ్యలో కూడా ఆయన ఆశను పెడతాడు. సమస్యల మధ్యలో కూడా మార్గాన్ని చూపిస్తాడు. నీవు ఈ రోజు ఏ బాధలో ఉన్నా, ఏ అయోమయంలో ఉన్నా గుర్తుపెట్టుకో, యెహోవా నీ వెలుగు. నీవు చేయవలసింది ఒక్కటే, ఆయన మీద నమ్మకం ఉంచు, ప్రార్థనలో ఉండు. ఆయన సమయానికి నీ రాత్రిని ఉదయంగా మారుస్తాడు. ఆమేన్. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడైన దేవ, ఇదిగో ప్రభా, మా జీవితాల్లో కొన్ని సందర్భాల్లో చీకటిగా అనిపిస్తాయి. కానీ నీవు ఆ చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. కొన్ని సమయాల్లో మేము నిస్సహాయ స్థితిలో ఉంటాం, కానీ నీవే మా సహాయం. ప్రభువా, ఇదిగో నాయన, నీ కృపను ఎల్లప్పుడూ నీ బిడ్డలపై మాపై ఉంచుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఈ మెసేజ్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.